మా చిట్టి తనిష్ అయితే జస్ట్ 1 వీక్లో సైకిల్ నేర్చేసుకున్నాడు. చూడండి, చూస్తున్నారు కదా, జస్ట్ 1 వీక్. సెకండ్ బర్త్డేకి తీసిచ్చాయి సైకిల్ నేను. అప్పుడైతే ఇది కాస్త హెవీగా మంచి ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల తొక్కే అంత ఎనర్జీ అయితే కాళ్ళలో ఉండేది కాదు. మరి ఇప్పుడైతే థర్డ్ బర్త్డేకి అంతా మంచి ఎనర్జీ వచ్చింది. సో ఈజీగా సైకిల్ తొక్కేస్తున్నాడు అనమాట. సో 1 వీక్లో సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. అలాగే కార్ అయితే తీసుకున్నాం రీసెంట్గా. కార్ అయితే జస్ట్ 3 డేస్లో డ్రైవ్ చేయడం నేర్చుకున్నాడు. ఫ్రంట్, రివర్సు, బ్రేక్స్ వేయడం అలాగా. సో యాక్టివ్. వెళ్ళు 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 వెళ్ళు, తొక్కు, ఆగకూడదు. నేను నిన్ను పట్టుకుంటా. పట్టుకో తనిష్టి. వస్తున్నా 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 వస్తున్నా, వచ్చేసా. బ్రేక్స్ అయ్యి 2 బ్రేక్స్ అప్లై చేయి. వెరీ గుడ్, నైస్, సూపర్ నాన్న తనిషు. ఏం నాన్న పట్టుకోవాలా? ఓకే, వెళ్ళు వెళ్ళు, వస్తున్నా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఇది బాణం కూడా తీసుకున్నా, విల్లు బాణం అమెజాన్లో ఆర్డర్ పెట్టి. అదైతే జస్ట్ 3 డేస్లో నేర్చుకున్నాడు. బాణాలు అయితే 2 పోయాయి, ఒకటి ఉంది, మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. ఆర్చరీ నేర్చుకుంటే చాలా మంచిది పిల్లలకి. సో ఆర్చరీ, స్పోర్ట్స్, డ్యాన్స్, కరాటే, బాక్సింగ్, సింగింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించాలనుకుంటున్నాను కదా నాన్న. కరాటే నేర్చుకుంటావా? డ్యాన్స్ నేర్చుకుంటావా? డ్యాన్స్ స్కూల్కి వెళ్దామా? ఎప్పుడు వెళ్దాము చెప్పు, ఎప్పుడు వెళ్దామో చెప్పు. ఏంది? సరే సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైంది? ఏమైందనా తనీష్? గాలి ఉందిలే, నేను గాలి కొట్టా గాలి కొట్టా. గుడ్. ఓకే, బాయ్. ఏం చేస్తున్నావు? ఇంకా అయితే 1.5 year నుంచి చాలా బాగా మాట్లాడుతున్నాడు తెలుగు లాంగ్వేజ్. సో ఇప్పటికైతే ఓన్లీ తెలుగే నేర్పిస్తున్నా, బొమ్మలు కూడా తెలుగులోనే పెడుతున్నా. ఇంగ్లీష్ అయితే నాకు వచ్చిందే బాగా, యుఎస్ స్లాంగ్ అని, యూకే స్లాంగ్ అని ఫ్లూయెంట్గా మాట్లాడతా. సో తర్వాత ఒక 5 years వచ్చాక నేర్పిద్దాంలే అని సైలెంట్గా ఉన్నా. ఫస్ట్ తెలుగు నేర్పించాలి, మదర్ టంగ్. మన మాతృభాష మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చేసుకుంటారు. నేనా ఫోన్లో మాట్లాడుతున్నానా? వెళ్ళు వెళ్ళు, నువ్వు తొక్కు. సరే, ఇంకా ఆపేస్తా.